వచ్చిన మనందరము సేవకులమే కాదు, విశ్వాసులైన మనందరము కూడా మన నిరంతర ప్రక్రియ ఏంటో తెలుసా? యేసుక్రీస్తుని ప్రపంచానికి చూపించడమే. ఈ రోజు నుండి మన ప్రతి అడుగు, మనం తీసుకునే ప్రతి నిర్ణయం ఏదో ఒక రూపంలో యేసయ్య అంటే తెలియని వారికి ప్రకటించడం కోసమే మనందరము ప్రయాసపడాలి. అలాంటి అభిషేకము దేవుడు మనందరికి ఇచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. ద గ్లోరీ ఆఫ్ ద చర్చ్ ఈజ్ ఎ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ అంటున్నాడు ఒక భక్తుడు. సంఘము అనేది క్రీస్తు యొక్క మహిమ అయి ఉన్నది. ఈ లోకానికి ఎందుకు సంఘం ఉన్నది అంటే యేసును చూపించడం కోసమే. ఈ సంఘం ఎందుకు కట్టబడిందో చెప్పండి? పాస్టర్ గారు బాగుపడడానికి కాదు, పాస్టర్ గారికి మీరు అందరూ ఏదో ఇవ్వడం కోసం కాదు. పాస్టర్ గారు మీరంతా కూడా ఈ లోకానికి యేసుని చూపించడం కోసం ఈ సంఘం ఉందండి. ఆమేన్ చెప్పండి అందరూ కూడా. యేసుక్రీస్తుని లోకానికి ప్రస్ఫుటం చేయడం కోసమే సంఘ స్థాపన అనేది జరగాలి. ఈ సంఘము యేసుని లోకానికి చూపించడం కోసమే. ఆదిమ సంఘం దానికి ఒక గొప్ప మాదిరిగా మనకు కనబడతాది. ఆదిమ సంఘంలో యేసుక్రీస్తు ప్రభుల వారు అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట అంటాడు. ఏమంటాడు ఒక్కసారి చూడండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటా భూ దిగంతముల వరకు నాకు సాక్షులయుందురని దేవునికి మహిమ కలుగునుగాక. వినండి దేవుని సంగమా జాగ్రత్తగా. దేవుడు నా మనస్సులో పెట్టిన కొన్ని మాటలు మీ మనస్సు దాకా తేనివ్వండి. అందరూ మీ హృదయములను తెరిచి, ఒకనాడు లూదియా ఏ విధంగా అయితే దేవుని మాటల కొరకు ఆమె హృదయాన్ని తెరిచిందో, ఆమె దీవించబడిందో, ఈ మొదటి ప్రతిష్ఠిత దినమున మీ మనస్సు కూడా, మీ హృదయము కూడా లూదియా వలె తెరవగలిగితే దేవుడు స్పష్టంగా ఈ 2025వ సంవత్సరంలో ఇక్కడున్న నాకు, మీకు, సేవకులైన వారందరికీ కూడా కొన్ని విషయాలు ఆయన ప్రస్ఫుటము చేయబోతూ ఉన్నాడు. ఆమేన్, దేవునికి స్తోత్రం. పిల్లరా, జాగ్రత్తగా వినగలిగితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద బ్రతికిన 33.5 సంవత్సరాలలో చివరి 3.5 సంవత్సరాల సేవా పరిచర్యను ముగించుకుని ఆయన మనుషులందరి కొరకు చనిపోయి, ఆ తర్వాత సమాధిని 3వ దినాన గెలిచి మృత్యుంజయుడై చివరికి ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి తిరిగి వెళ్ళిపోతున్న టైంలో ఆయన శిష్యులైన వారిని ఆ కొండ దగ్గరికి పిలిచి ఆయన మాట్లాడుతున్నాడు. ఆ రోజు ఆయన శిష్యులు మాత్రమే కాదు, ఆదిమ సంఘమంతా కూడా అక్కడే ఉంది. దగ్గరగా ఒక 500 మంది ఆయన ఆరోహణుడు కాకముందు, తండ్రి దగ్గరికి వెళ్ళకముందు ఆ ఆదిమ సంఘంతో ఆయన ఆ మాట చెప్పాడు, మీరు నాకు సాక్షులుగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? మీరు నాకు సాక్షులుగా ఉండాలి. యూ విల్ బి మై విట్నెసెస్ అని ఆయన చెప్పడం జరిగింది. చాలా మంది ఇది కేవలం ఆనాడున్న 11 మంది శిష్యులకి అని అంటారు, కానీ నిజంగా మనం ఆలోచన చేస్తే యేసు ఆరోహణుడయ్యే సమయానికి ఆ ఒలీవల కొండ దగ్గర 500 మందికి సుమారుగా ఆ ప్రాంతంలో ఉన్నారు. ఆయన ఒక ఆజ్ఞను ఇచ్చి వెళ్ళిపోయాడు, మీరు నాకు ఏం చేయాలట? సాక్షులుగా. ఇప్పుడు ఆదిమ సంఘానికి ఇచ్చిన ఆ ఆజ్ఞ విషయంలో, ఆదిమ సంఘంకి ఇచ్చిన ఆజ్ఞే ఈ రోజు ఈ సంఘానికి కూడా దేవుడిస్తున్నాడు. ఇక్కడ నా మాటలు వింటున్న వాళ్ళందరికీ ఇస్తున్నాడు, మీరు నాకు సాక్షులుగా ఉండండి. చెప్పండి పక్కన వాళ్ళతో ఒకసారి, మీరు యేసుకి సాక్షులుగా ఉండండి. ఆదిమ సంఘంతో ఆ మాట చెప్పినప్పుడు ఆ మాట ఎలా చెప్పాడు తెలుసా? ఎక్కడి నుండి ఎక్కడి వరకు మీరు సాక్షులుగా ఉండమన్నాడు తెలుసా? మొట్టమొదటిగా ఎక్కడంట? యోదయ సమరయ గలిలయ దేశముల యందంతట, ఆ తర్వాత భూ దిగంతముల వరకు యేసును గురించి మీరు చెప్పాలి, యేసును గురించి మీరు ప్రకటించాలి. నన్ను గూర్చి నేనంటే తెలియని వాళ్ళకి నేను చేసిన త్యాగం, నేను ఎందుకు వచ్చాననే విషయం, నేను ఈ మానవ జాతి కొరకు చేసినటువంటి ఆ గొప్ప పనిని మీరు చెప్పాలి. మొదటిగా మీరు ఎక్కడ చెప్పాలి? యెరూషలేములోను
యోదయలోను, సమరయలోను, గలిలయలోను, ఆ తర్వాత భూ దిగంతముల వరకు అది చెప్పాలని ఆదిమ సంఘంతో యేసుక్రీస్తు ఆరోహణుడు కాకముందు చెప్పినప్పుడు ఆదిమ సంఘం యేసు చెప్పిన ఆ మాటను ఎంత సీరియస్ గా తీసుకుందో మీకు తెలుసా? ఎంత బాధ్యతగా తీసుకుందో ఈరోజు మనందరికి అర్థం కావాలి. యేసుని లోకానికి చూపించడం కోసం, యేసుని ఈ లోకానికి ప్రకటించడం కోసం వాళ్ళు దాన్ని ఒక ప్రోగ్రాములా చేయలేదు, దాన్ని ఒక సహజమైన లక్షణంగా వాడు చేయగలిగారు. అంటే ఏంటో తెలుసా? యేసుని ప్రకటించడం అనేది ఒక సహజ లక్షణం అయిపోయింది. మానవ జీవితంలో కొన్ని సహజమైన లక్షణాలు వస్తూ ఉంటాయి. ఆకలేస్తే అన్నం తినడం అనేది సహజం, దాహం వేస్తే నీళ్లు తాగడం అనేది ఒక సహజం, నిద్ర వస్తే కంటి నిండా పడుకోవడం అనేది ఒక సహజం. అలాగే సువార్త చెప్పడం కూడా వాళ్ళ జీవితంలో ఒక సహజ లక్షణం అయిపోయిందండి. ఎవడో వచ్చి యేసు గురించి చెప్పు అని చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు. ప్రతి ఒక్కరు ఇది నా బాధ్యత, ఇది నా పని, నేను చెయ్యాలి, నా పని నేను చెయ్యాలని ప్రతి ఒక్కరు యేసును గురించి చెప్పే పనిలోనే ఉన్నారండి. ఆదిమ సంఘములో ఏ ఒక్కరిని కదిపినా యేసును గురించి ఒక్క మాట కూడా మా దగ్గర లేదనే మాట ఎవడు చెప్పలేదండి. యేసును గురించి ఏదో ఒక రకంగా వాళ్ళు ఏదో ఒక రూపంలో సాక్ష్యము చెబుతూనే వాళ్ళ జీవితాన్ని కొనసాగించేవారు. దేవునికి మహిమ కలుగునుగాక. సంఘ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఉన్న సంఘమా, ఆదిమ సంఘము చెప్పింది చెప్పినట్టుగానే యేసుక్రీస్తుని గురించి అనేకులకు ప్రకటించినట్టుగానే మీరు కూడా ఈ దినాన్ని నుండి యేసుక్రీస్తును గూర్చిన సాక్ష్యం అనేకులకు ప్రకటించుదురుగాక. యేసుక్రీస్తుని గురించి చెప్పలేకుండా ఆ రోజు వాళ్ళు ఉండలేకపోయేవారండి. ఎక్కడ చూసినా యేసుని గురించి ప్రకటించడమే. నాకు సాక్షులై ఉండండి అని ఎంత సీరియస్ గా యేసయ్య చెప్పాడో సంఘం కూడా అంతే సీరియస్ గా తీసుకుంది. ఎంత సీరియస్ చెప్పమంటారా? అపోస్తల కార్యము 1వ అధ్యాయం 8వ వచనములో ఆ మాట చెబితే, మీరు యెరూషలేములో యోదయ సమరయ అనంటూ భూదిగంతముల వరకు అని ఆ మాట చెప్పి యేసయ్య వెళ్ళిపోయాడు. ఆ మాటను వాళ్ళు సీరియస్ గా తీసుకుని ఆ అపోస్తల కార్యములు 1:8లో చెప్పిన ఆ మాటని అపోస్తల కార్యములు చివరి అధ్యాయానికి వచ్చేసరికి భూదిగంతముల వరకు తీసుకుపోయారండి. భూదిగంతముల వరకు తీసుకుపోయారు సువార్తని. ఏంటి అనంటే వాళ్ళు యేసు మాటకు అంత సీరియస్ గా తీసుకున్నారు. దేవునికి స్తోత్రం. యేసయ్య మాటనంత సీరియస్ గా తీసుకుని వాళ్ళు పని చేశారు గనుక ఈ రోజు నీ చేతుల్లో నా చేతుల్లో బైబిల్ వచ్చింది, నీ దాకా నా దాకా సువార్త వచ్చింది. ఒకవేళ అదే సువార్త నీ దాకా నా దాకా రావడానికి తోమా గనక భారతదేశానికి రాకపోతే మనందరం ఇంకా హైందవులు గాని ప్రభువుని ఎరగని వాళ్ళగానే నరక పాత్రులుగానే మిగిలిపోయేవారం. ఒకసారి క్రైస్తవులైనందుకు గర్వపడదామా? ఈ మధ్య ఒక స్లోగన్ ఉంది, హిందువునని గర్వించు, హిందువుగా జీవించు. నేను అంటాను, క్రైస్తవులమని గర్వపడదాం, క్రైస్తవుడిగా జీవించుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసు మాటను ఆదిమ సంఘం సీరియస్ గా తీసుకుంది గనుకనే నీ దాకా నా దాకా ఈరోజు సువార్త దేవుడు తేగలిగాడు. ఇది నా పని కాదు అని ఆదిమ సంఘం అనుకోలేదు. ఇది అపోస్తలుడైన పౌలు పనో పేతురు పనో మరెవడి పనో అని అనుకోలేదు. ఇది నా పని అని అనుకున్నారండి. సువార్తను ప్రకటించడం నా పని అని ప్రతి మనిషి అనుకోగలిగితే ఖచ్చితంగా సువార్త అనేక ప్రాంతాలకు విస్తరిస్తుంది. ముఖ్యంగా 145 కోట్ల మందిగా బతుకుతున్న ఈ భారతదేశంలో బ్రతుకుతున్న క్రైస్తవులమైన మనం ఈ సువార్త పరిచర్య నాది, నా బాధ్యత అని నువ్వు అనుకోగలిగితే చీకట్లోకి జారిపోతున్న ఈ దేశాన్ని మనం రక్షించుకోగలుగుతామండి. ఆమేన్. కార్ల్ మార్క్స్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడండి. కార్ల్ మార్క్స్ అనేటువంటి ఒక నాస్తికుడు అంటాడు, ఫిలాసఫర్ హిస్టోరియన్స్ has simply interpreted the world history అంటాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఫిలాసఫర్స్, తత్వవేత్తలు, మేధావులు చరిత్రను కేవలం వాళ్ళు చరిత్రలో జరిగిన విషయాలే చెప్పారన్నాడు. వాళ్ళు ఇంటర్ప్రెట్ చేశారు, అన్వయించారు, లేకపోతే అనువదించారని చెప్పారు.
చరిత్రను చెప్పేవాళ్ళు కాదు మనకు కావాల్సింది, చరిత్రను మార్చగలిగే వాళ్ళు మనకు కావాలండి. చరిత్రను ఎవరైనా చెప్తారు కానీ చరిత్రను మార్చగలిగేది కేవలం క్రైస్తవుడు మాత్రమే. అది కేవలం సువార్త వలనే సాధ్యం. అందుకే మనందరము కూడా సువార్త చెప్పాలి. సువార్త చెబితే చరిత్రనే మార్చగలుగుతాము. సువార్త చెబితే దేశ పరిస్థితుల్ని మార్చగలుగుతాము. హల్లెలూయా. అందుకే నేను అంటాను, క్రైస్తవులు మౌనంగా ఉంటే ప్రపంచం మరింత నాశనమైపోతుంది. క్రైస్తవుని నోరు పని చేస్తేనే మనందరి ఈ ప్రపంచ పరిస్థితులన్నీ బాగుంటాయండి. బెల్లి గ్రహం అనే ఒక దైవజనుడు అంటాడు, క్రైస్తవులు మోకాళ్ళ మీదకి వస్తేనే దేశం తన పాదాల మీద నిలబడతాది అంటాడు. అవును, మనందరం మన మోకాళ్ళ మీద పడకపోతే ఈ దేశం తన పాదాల మీద నిలబడదు, మతోన్మాదంతో పేట్రేగిపోతాది. రాబో కాలంలో ఈ దేశం వైపు చూసేవాడు ఉండడు. ఈ దేశానికి సాయం చేద్దామని ముందుకొచ్చేవాడు కూడా ఉండని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈ దేశాన్ని పాలిస్తున్న పాలకులు ఈ దేశాన్ని అవసరమైన దాని కోసం వాళ్ళు ప్రయాసపడలేదు, అనవసరమైన వాటి కోసం వాళ్ళు ప్రయాసపడుతూ ఉన్నారు. కనుక దేశ పరిస్థితులు మారాలంటే క్రైస్తవుడా, నీ నోరు పని చేయాలి, నీ కాళ్ళు పని చేయగలగాలి. నువ్వు మోకాళ్ళ మీదకి రా, అప్పుడు ఈ దేశం తన పాదాల మీద నిలబడుతుంది. నేను మరలా చెప్తున్నాను, క్రైస్తవుని మౌనం ఈ దేశానికి ప్రమాదం అండి. మనం సైలెంట్ గా ఉంటే ఈ దేశం మరింత వైలెంట్ గా మిగిలిపోతుంది. అందుకే దేవుని పిల్లలారా, నాకు మీరు సాక్షులయ్యుండండి అని యేసు చెప్పునే మాటను ఆదిమ సంఘం తూచా తప్పకుండా పాటించింది గనుకనే ఈరోజు ఈ ప్రపంచానికి సువార్త అందించబడింది. ఈరోజు సంఘ ప్రతిష్ఠిత కార్యక్రమంలో ఉన్న మీరు ఈ శరీరమందు ఎందుకున్నారో రాత్రిని దేవుడు మీతో మాట్లాడాడు. ఇప్పుడు ఈ శరీరమందున్న మీరు సువార్తను ప్రకటించి అనేకులను సిలువ దగ్గరికి నడిపించి నరకము నుండి, అగ్నిగుండము నుండి వారిని రక్షించడం కొరకు మీరు ప్రయాసపడాలని ఒక దీన సేవకునిగా మీ అందరికీ మాటలు నేను తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సువార్త అనే మాటను ఇంగ్లీష్ లో గాస్పల్ అంటారు. ఏమంటారండి? గాస్పల్ అనే మాట రెండు పదాల కలయిక. గో ప్లస్ స్పెల్. గో అంటే వెళ్ళడం, స్పెల్ అంటే ప్రకటించడం, చెప్పడం. మార్కు శుభవార్త 16:15 ఉంటుంది, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మొట్టమొదటిగా దేవుడు ఏమన్నాడు తెలుసా? సువార్తను ప్రకటించండి అని అన్నాడా? ఏమన్నాడు చెప్పండి? ముందు వెళ్ళండి అన్నాడు. గాస్పల్ అనే మాటలో అది స్పెల్ చేయబడాలంటే, సువార్త ప్రకటించబడాలి అంటే మొట్టమొదటిగా ఏమవ్వాలట? వెళ్ళాలి. సంగమా, నా మాటలో ఎంతమందికి అర్థమవుతున్నాయి? ఒకసారి స్తోత్రం చెప్పండి. సువార్త అనే మాటకి ఇంకొక మాట ఏంటో తెలుసా? శుభవార్త. ఏంటది? ఈ లోకం ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందో తెలుసా? అశుభవార్తలతో ఉంది. ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు, ఎక్కడ చూసినటువంటి భయంకరమైన సమాచారం, ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి వార్తలతో నిండిపోయిన ఈ ప్రపంచానికి శుభవార్తగా సువార్త చెప్పడానికి మనం ఒక అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళాలి. గో. ఏం చేయాలి చెప్పండి? వెళ్ళాలి. వెళ్ళి ఏం చేయాలి? ఆ తర్వాత సువార్త చెప్పాలి. అయితే ప్రియులారా, ఎక్కడికి వెళ్దాం? ఎవరికి చెప్దాం? ఎక్కడికి వెళదామో ఒక 4 చోట్ల నేను మీకు చెప్తాను. ఈ రోజు నుండి మీరు ఆ 4 చోట్లకు వెళ్ళి సువార్త చెప్పాలి. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? రాత్రి ఒక వ్యక్తి మరొక వ్యక్తిని మందిరానికి నడిపించమంటే ఒక 30-40 మంది చేతులెత్తి సమర్పించుకున్నారు. మీరు నాకు కనబడేలాగా సమర్పించుకోలే, సేవకులకు కనబడేలాగా సమర్పించుకోలే, దేవునికి కనబడేలా సమర్పించుకున్నారు. మీ మాటకు మీరు కట్టుబడి, ఒకవేళ మీరు ఇదే సంఘం అయితే మీ ద్వారా వచ్చే సంవత్సరం మొదటి వార్షికోత్సవానికి మీ పక్కనే ప్రభువుని నమ్మని వ్యక్తిని కూర్చోబెట్టే పని మీ మీదే ఉంది. ఈచ్ వన్ రిచ్ వన్. చెప్పండి అందరూ కూడా ఈ మాటని. ఈచ్ వన్ అంటే ఒకరు మరొకరిని ఒకవేళ ఈ సంఘానికి చెందిన వాళ్ళు కాక వేరే సంఘానికి చెందిన వాళ్ళగా మీరు చెయ్యెత్తుంటే, నిలబడుంటే
మీ మందిరానికి మీ ద్వారా ఒక క్రొత్త ఆత్మ నడిపించబడాలి. ఇది ఒక పోరాటంలాగా, ఇది మీ ఆరాటంలాగా ఎంతో భారంతో ఈ పని మీరు చేయగలిగితే మిమ్మల్ని బట్టి కోటాను కోట్ల దేవదూతలు పరలోకంలో ఆనందిస్తారు. మిమ్మల్ని పుట్టించిన దేవుడు మిమ్మల్ని బట్టి సంతోషపడగలుగుతాడు. దేవుణ్ణి ఆనందపరచడం కంటే గొప్పది ఏముంటదండి? నిన్ను గొప్పోడా అని లోకం అంటే పెద్ద విషయమేం కాదు, గాని నిన్ను పుట్టించినోడు నువ్వు గొప్పోడు రా అంటే ఎంత గొప్పగా ఉంటదండి, ఎంత దిల్లుగా ఉంటది. హల్లెలూయా. మనుషుల చేత గొప్పోళ్ళు అనిపించుకోవద్దు, యేసయ్య చేత గొప్పవాడా, నమ్మకమైన వాడా, బల నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకుందాం. స్తోత్రం చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. గాస్పల్ అంటే మొదటిగా గో. యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం చెప్పడానికి, యేసయ్య ఎందుకు వచ్చాడో చెప్పడానికి, ఆయన ఈ మానవ జాతి కొరకు చేసిందేంటో చెప్పడానికి నువ్వు మొదటిగా చెప్పాలంటే నువ్వు మొదటిగా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? చూడండి ఒక్కసారి. మొట్టమొదటిగా మార్కు శుభవార్త 5వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు. మొదటిగా మనం వెళ్లాల్సింది ఎక్కడికో దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మార్కు శుభవార్త 5వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు చదువుదాం. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్దకు ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యమును వారి తెలియచెప్పమని చెప్పిన వాడు వెళ్ళి యేసు తనకు చేసిన అన్నియు దెకపొలిలో దేవునికే మహిమ కలుగును గాక. సంగమా, ఈ శరీరమందు మనం ఎందుకున్నాం చెప్పండి? అదే ఎందుకు అవసరం? ఏంటి అవసరం? సువార్త చెప్పడానికి. సువార్త ఎక్కడ చెప్పాలో మొదటి మాట, ఎక్కడ వెళ్ళాలంటే మొట్టమొదటిగా మన ఇంటోళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఓ రోజు ఒక మనిషికి దయ్యం పట్టింది. వాడు భయంకరంగా బతుకుతున్నాడు. వాడి జీవితమే చూడడానికి చాలా దుర్భరకరంగా మారిపోయింది. వాడి దగ్గరకు రావడానికి అందరూ భయపడుతూ ఉన్నారు. చివరికి తన బంధువులు కూడా, తన ఇంటోళ్ళు కూడా వాడి దగ్గరికి రావడానికి భయపడుతూ ఉన్నాడు. వాడు వేసే కేకలు, వాడు ప్రవర్తించే తీరు, వాడిని దగ్గరగా ఉంచుకోవడం ఎవరికి ఇష్టం లేదు. కానీ యేసయ్య దగ్గరికి వాడు వచ్చాడు. యేసయ్య వాడి దగ్గరికి వెళ్ళాడు. ఆ దయ్యం పట్టిన వాడి యొక్క దయ్యాన్ని ఆయన గద్దించక ఏమైపోయింది? దయ్యము వాడి నుండి వెళ్ళిపోయిన తర్వాత వాడు అంటాడు, యేసయ్యా, నా జీవితంలో నువ్వు ఎంత గొప్ప కార్యం చేసావు కనుక నేను ఇంకా నిన్ను విడిచిపెట్టి వెళ్ళనయ్యా, నీతోనే ఉంటాను, నువ్వే నాకు కావాలి, నీతో ఉండడమే నాకు కావాలి అని యేసయ్య దగ్గర వాడు, యేసు దగ్గరే కూర్చుంటాను, యేసయ్య నీ పక్కనే కూర్చుంటానంటే యేసయ్య అన్నాడు, నో అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? నో అన్నాడు. ఏంటండి యేసయ్య అలా అంటున్నాడు? వినండి జాగ్రత్తగా. నువ్వు నా దగ్గర కూర్చోవడం కాదు, నీ జీవితంలో నేను ఏదైతే చేశానో అది నువ్వు మొట్టమొదటిగా ఏ ఇంటి వారైతే నిన్ను దూరం పెట్టారో, ఎవరైతే నిన్ను దగ్గరకు రావద్దన్నారో, ఎవరైతే నిన్ను చూసి భయపడ్డారో ఎప్పటి వరకు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ కార్యం అయితే నీ జీవితంలో జరిగిందో అది చెప్పిళ్ళు అన్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంగమా, జాగ్రత్తగా దెయ్యం పట్టినోడు యేసయ్య దగ్గర ఎందుకుంటానన్నాడో మీకు తెలుసా? వీడే గనక ఇంకా యేసును వదిలి బయటికి వెళితే, ఏ దెయ్యం అయితే వీడి నుండి బయటికి వెళ్ళిపోయిందో అదే దెయ్యం వచ్చి మరలా వీడిని బంధిస్తాదేమో, మరలా వీడిని మామూలు స్థితికి తెచ్చేస్తాదేమో, మరలా వీడి జీవితం భయంకరమైన జీవితంగానే ఉంటాదేమో, ఆ దెయ్యం వచ్చి మరలా వీడిని ఎప్పుడు పట్టుకుంటాదనే భయంతో యేసు దగ్గరే ఉంటా, దెయ్యము రాదని వాడు అన్నాడు. యేసయ్య నీ దగ్గరే ఉంటానన్నాడండి, నీ దగ్గరే ఉంటానన్నాడు. కానీ యేసయ్య అన్నాడు, ఇక ఆ దయ్యం నీ దగ్గరికి రాదు, ఆ దయ్యము నుండి నువ్వు విడుదల పొంది నీ అద్భుత కార్యం మొదటిగా వెళ్ళి నీ ఇంటోళ్ళకు చెప్పమన్నాడు. వాడు ఇంటోళ్ళకే కాదు, దెకపొలి అంతటా కూడా, వాడు ఉన్న ఊరంతా కూడా, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నాకు విడుదల వచ్చింది,
నేను ఇప్పుడు మామూలు మనిషినయ్యాను, నేను ఇప్పుడు దేవుని చేత ఆశీర్వదింపబడ్డానని తనను గూర్చిన సాక్ష్యం, తన జీవితంలో యేసు చేసిన సాక్ష్యాన్ని గురించి, యేసును గురించి దెకపొలి అంతటా ప్రకటించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. యేసును గూర్చిన సాక్ష్యం చెప్పడానికి వెళ్ళాలి. యేసు చేసిన కార్యాలు ఇక్కడ కూర్చున్నాడలో అనేక మందిలో అనేకమైనవి చేస్తాడు. కానీ ఎంతమందికి మీరు సాక్ష్యం చెప్పగలిగే వాళ్ళగా ఉన్నారు? దేవుడు చేసిన కార్యాలు అనేక మందికి చెబితే దేవుడు ఎటువంటి వాడో ఈ లోకానికి అర్థమవుతుందండి. కనుక యేసును గురించి అనేక మందికి చెప్పే బాధ్యత కొరకు మనందరం మొట్టమొదటిగా సువార్తను ప్రకటించడానికి ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? మన ఇంటి వాళ్ళ దగ్గరికి. బిషప్ టి.డి. నైల్స్ అనేటువంటి ఒక దైవజనుడు అంటాడు. బిషప్ టి.డి. నైల్స్ అనే దైవ సేవకుడు ఎవరంటే, ఈయన ఒక ప్రొఫెసర్ గారు, చాలా పేరుగాంచిన ప్రొఫెసర్. ఆయన ఒక బైబిల్ సెమినరీలో యవనస్తులు, ఆ బైబిల్ కాలేజీ స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ రోజు సువార్తను గురించి, ఎవాంజలిజం అనే మాట గురించి నేను ఒక నిర్వచనం మీకు ఇవ్వబోతున్నాను, వినడానికి రండి అని అంటే, ప్రొఫెసర్ ఏదో కొత్త నిర్వచనం ఇవ్వబోతున్నాడని చాలా మంది పెన్ను పేపర్ పట్టుకుని ప్రొఫెసర్ చెప్పకుండానే హాల్లోకి వచ్చి కూర్చున్నారు. ప్రొఫెసర్ గారు ఇలా నడిచొస్తే పెన్ను పేపర్ మీద పెట్టి ఏం చెప్తాడా అని ఇలా ఎదురు చూస్తూ ఉన్నారండి. పెన్ను పట్టుకుని ఏదో కొత్త విషయం దేవుడు ఈ రోజు చెప్పబోతున్నాడు, ఏదో కొత్త నిర్వచనం ఎవాంజలిజం గురించి సేవకుడు ప్రొఫెసర్గా ఇవ్వబోతున్నాడని వాళ్ళు పెన్ను పేపర్ పట్టుకుని కూర్చున్నప్పుడు, ఎవాంజలిజం అనే మాటకు నేను నిర్వచిస్తున్నానని చెప్తున్నాడు. ఎవాంజలిజం ఈజ్ వన్ బెగ్గర్ టెల్లింగ్ అనదర్ బెగ్గర్ వేర్ టు ఫైండ్ బ్రెడ్ అన్నాడు. తెలుగులో చెప్తాను వినండి. సువార్త అంటే ఏంటో తెలుసా? ఒక అడుక్కు తినేవాడు రొట్టెక్కడ దొరుకుతాదో మరో అడుక్కు తినేవాడికి చెప్పడమే సువార్త అన్నాడండి. ఎవరికి అర్థం కాలే? అర్థమైందా? ఒక అడుక్కు తినే భిక్షగాడు రొట్టెక్కడ దొరుకుద్దో మరో అడుక్కు తినే భిక్షగాడికి చెప్పడమే. ఇప్పుడు భిక్షగాళ్ళు ఎవరండి? అడుక్కు తినేవాళ్ళు ఎవరండి? ఆ మాట అంటే కోపం వస్తుంది మీకు. హల్లెలూయా. కోపమే వస్తుంది. కానీ ఆయన చెప్పాడు, నా మాట కాదు, నన్ను మీరు కొట్టడానికి కూడా సరిపోరు, ఎందుకంటే ఆయన కొట్టాలి మీరు వెళ్ళి. ఆయన ఇంకా బతికిలేడు, బహుశా చనిపోయి ఉంటాడు ఈ పాటికి. సువార్త ఒక రొట్టె ఎక్కడ దొరుకుద్దో ఆ రొట్టె కొరకు ఎదురు చూసేవాడికి చెప్పాలండి. జీవాహారము నేనే అన్నాడు. జీవాహారము నేనే అనే మాట మనందరికీ తెలుసు. ఆయన ఎవరనేది, ఆయనంటే ఎవరో తెలియని వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మనదేనండి. యేసయ్య ఎవరో చెప్పడానికి జీవాహారమయ్యున్న యేసును గురించి ప్రకటించిన హైందవుల్లో ఓ మాట ఉంది, అన్నమో పరబ్రహ్మ స్వరూప అంటారు. అంటే అన్నమే దేవుడు. ఆ అన్నమే దేవుడు అన్నోడు ఎవరో, ఆ మాట చెప్పినోడు ఎవరో నాకు తెలియదు, కానీ ఆ అన్నం మాత్రం యేసయ్యనండి. అన్నం మనిషి ఆకలిని తీరుస్తుంది. యేసయ్య మనిషికి నిత్య జీవమిచ్చే ఆహారంగా ఉన్నాడండి. ఆ నిత్య జీవపు మాటలు కలిగిన వాడు, ఆ జీవాహారమయ్యున్న యేసయ్యను అనేక మందికి చెప్పడానికి మనందరం సిద్ధపడాలి. స్తోత్రం చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. అందుకే ఈ రోజు మనం కూర్చున్న మనందరము కూడా మొట్టమొదటిగా యేసుక్రీస్తుని గురించి, యేసయ్య చేసిన విషయం గురించి అనేక మందికి చెప్పడానికి మొట్టమొదటిగా మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మన ఇంటి వారి దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళకపోతే ఏమవుతుందో తెలుసా? మన ఇంటి వారికి యేసయ్య గురించి అర్థం కాదు. 38 ఏండ్ల నుండి ఒక ఆయన కోనేటి దగ్గర ఉన్నాడండి. ఎన్ని సంవత్సరాల దగ్గర నుండి? ఏం లేకుండా ఉన్నాడు చెప్పండి? స్వస్థత లేకుండా ఉన్నాడు. 1 కాదు 2 కాదు 38 ఏండ్లు. కోనేరు ఎంత దూరం ఉంటుంది ఏంటండి? బైబిల్ చెప్తుంది వాడు కోనేటి పక్కనే ఉన్నాడు, కానీ వాడికి ఏం లేదంట. 38 ఏండ్ల నుండి వాడికి ఏం లేదు. అప్పుడు ఏరా నీకింకా ఎందుకు స్వస్థత రాలేదు? ఇంకా ఎంతకాలం ఇక్కడ ఉంటా? ఏంటి నువ్వు ఇలాగున్నావంటే వాడు అన్నాడు, నీళ్లు కదిలింపబడినప్పుడు నాకెవడు సహాయము చేసేవాడు లేడంట. నీళ్లు కదిలింపబడేవాళ్ళు సహాయం చేసేవాడు ఎవడు లేడంటండి. నీళ్లు కదిలింపబడితే దాంట్లో దూకితే వాడికి స్వస్థత. అందరూ ఎవడో ఒకటి సాయంతో దూకుతున్నారు, కానీ వీడికి సాయం చేసేవాడు ఎవడో కూడా లేడు.
భారతదేశంలో కూడా చాలా మంది 38 ఏండ్ల నుండి స్వస్థత లేని కోనేటి దగ్గర పడి ఉన్న పక్షవాయువు జీవితం జీవిస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సాయం చేసేవాళ్ళు లేరు, వాడికి నీటి దాకా తేగలిగే వాళ్ళు లేరు, నిజమైన దేవుని దాకా నడిపించగలిగే వాళ్ళు లేరు. గనుకనే సంవత్సరాల తరబడి 38 ఏండ్ల దగ్గర నుండి కోనేటి దగ్గరే కదలక మెదలక ఉన్న వ్యక్తిలాగా చచ్చిబడిపోయినట్టుగా ఈ దేశ ప్రజలు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. సాయం చేసేవాడుంటే ఎప్పుడో వాడు బాగుపడేవాడు. మనం వెళ్ళాలి, సాయం చేయాలండి. మనం వెళ్ళాలి, ఈయన గురించి వాడికి చెప్పి వాడికి స్వస్థత వచ్చేలా చేయగలగాలి. ఇది మన బాధ్యత అండి. స్తోత్రం చెప్పండి అందరూ కూడా. సువార్త మనం ప్రకటిస్తే అనేక మందికి స్వస్థత వస్తుంది. సువార్త మనం ప్రకటిస్తే సువార్త మనుషులను వెలిగించగలుగుతుంది. సువార్త మనం ప్రకటించగలిగితే మనుషుల బంధకాలలో నుండి దేవుడు వారిని ఏం చేయగలుగుతాడు? విడిపిస్తాడు. అందుకే ఈ రోజు సంఘ ప్రతిష్ఠిత కార్యక్రమంలో నాకు నేను బోధించుకుంటూ నా వెనక ఉన్న సేవకులకి చెబుతూనే నా ముందున్న మీకు మాటలు చెప్తున్నాను. యేసుని ప్రకటిద్దామండి, మన ఇంటి వాళ్ళకు ప్రకటిద్దాం. ఈరోజు ఎంతమంది ఆడవాళ్ళు ఇక్కడ ఉన్నారే, కూర్చున్న ఆడవాళ్ళందరూ వాళ్ళ భర్తలు మందిరములో ఉన్నారా? నా భర్త ఉన్నాడన్న వాళ్ళు చెయ్యొద్దండి. 4, 5, 6, 7 మిగిలిన వాళ్ళ భర్తలేరి ఏరి సార్ డబ్బులు నేను గడవాలి కదా సార్, డబ్బులు నో 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 డబ్బుల కంటే దేవుడు గొప్పోడండి. ఒక్కరోజు మనం త్యాగం అనేక దినాలు మనల్ని పోషింపబడేలా దేవుడు దీవించగలుగుతాడు. దేశమంతటా కరువు ఉంది, కానీ దేవుడు ఒక వెధవరాలు మాత్రం కరువు లేకుండా చేయగలిగాడు. ఒక వెధవరాలికి రాజు కూడా పస్తున్నాడేమో గాని ఒక వెధవరాలు భర్త పోగొట్టుకున్నది మాత్రం పస్తు లేకుండా బడగలిగిందండి. సమర్పణ కలిగి దేవుని మీద, ఆయన సామర్థ్యం మీద మనం ఆధారపడగలిగితే ఎంతటి వ్యక్తినైనా దేవుడు పోషించగలుగుతాడు. మీ భర్తలు ఇక్కడ ఉండాలి. ఒకవేళ మీ భర్తలు ప్రభువుని ఎరగనోళ్ళైతే ప్లీజ్ మీ చేతులు చాచి నేను బతిమాలుతున్నాను, మీ భర్తల్ని అలా వదిలిపెట్టొద్దు, మీ భార్యల్ని అలా వదిలిపెట్టొద్దు. ఒకవేళ మీరు వాళ్ళను వదిలేస్తే, వాళ్ళకి యేసు గురించి చెప్పకపోతే మీరంతా పరలోకంలో ఉంటారు. మిమ్మల్ని కట్టుకున్నవాడు కట్టుకున్నది నరకములు ఏడుస్తూ ఉంటాడు. ఇప్పటికీ మీ ఇళ్లల్లో చాలా మంది నరకానికి వెళ్ళడానికి సరిపడే విధంగా ఉన్నారండి. వాళ్ళు చచ్చిపోతే డైరెక్ట్ గా నరకానికి వెళ్ళే పరిస్థితి వాళ్ళ దగ్గర ఉంది. ఒక భర్తను ప్రేమించే భార్య, నీ భర్త నరకానికి పోవడాన్ని నువ్వు కోరుకునే దానివైతే నీ భర్తను అలా వదిలిపెట్టవు. ఎలాగైనా సువార్తని ఇంటోళ్ళకి చెప్పి బాగు చేసుకుంటావు. ఓ భార్యని ప్రేమించే భర్త, నీ భార్యను వదిలిపెడితే నరకానికి జారిపోద్దు గనక నిజంగా ఆమె మీద నీకు ప్రేమ ఉంటే నీ భార్య నీతో పాటు దేవుని సన్నిధిలో కూర్చోవాలి. మీ తల్లిదండ్రులు, మీ పిల్లలు, మీ బంధువులు, ఎప్పటికీ నేను చెప్తాను, మీలో చాలా మంది కుటుంబాలు ప్రభువుని ఎరకాక అన్యాచారాల్లో అన్యాచారపు భక్తి చేస్తూ బతికే వాళ్ళు మీ కుటుంబాల్లో చాలా మంది ఉన్నారు. చేతులు జోడించి అందరికి చెప్తున్నాను, ఏ ఒక్కరిని వదిలిపెట్టద్దు, ఏ ఒక్కరిని వదిలిపెట్టద్దు. వాళ్ళకి యేసును ప్రకటించండి. ఆమేన్ చెప్పండి అందరూ కూడా. యేసును ప్రకటిద్దాం, యేసును ప్రకటిద్దాం. డిఎల్ మూడీ అనే ఒక దైవ సేవకుడిని మీకు గుర్తు చేయాలి. ఆ దైవజనుడు ఎంత భారం కలిగినోడంటే 17 ఏళ్ల వయసులో ఆయన బోస్టన్ అనేటువంటి ఒక ప్రాంతంలో తన అంకుల్ షూ షాపులో పనిచేస్తూ ఉండేవాడండి. ఆయన ఆ షూ షాపులో చెప్పులు అమ్మేవాడు పని, ఆయన చెప్పులు అమ్మే పని చేస్తూ ఉండేవాడు. చాలా మంది చెప్పులు కొనుక్కోవడానికి వస్తే ఆయన చెప్పులు అమ్మేసిన తర్వాత ఆ చెప్పులు కొనుక్కొని వెళ్ళిపోయే వాళ్ళ వెనకాలే పరిగెట్టేవాడట. అందరు అనుకునేవారంటే వీడు వెనకాల పరిగెట్టుకుంటూ వస్తున్నాడంటే టిప్ కోసం వస్తున్నాడేమో అని జోబీలో తీసి టిప్ కోసమా ఇదిగో అని ఇచ్చేవారట. అప్పుడు అనేవాడంట, నీ టిప్ తీసి నీ జోబులో పెట్టుకో, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలని వచ్చాను. నాకు గుడ్ న్యూసా? ఏంటా గుడ్ న్యూస్ అంటే, యేసు నీ పాపముల కొరకు మరణించి నీ పాపాలను పరిహరించి 3వ దినాన లేచి మృత్యుంజయుడై నీకు నిత్య జీవం ఇచ్చాడు. ఆయన నమ్ముకుంటే నీకు మోక్షం, ఆయన మీద నమ్మకం ఉంటే నీకు పరలోకం. ఇదే గుడ్ న్యూస్
అని చెప్పి వెళ్ళిపోయేవాడంట. ఇలా షాపుకి వచ్చి చెప్పులు కొనుక్కునే వాళ్ళందరికీ ఇదే మాట చెప్తూ ఉంటే కొంతకాలానికి ఆ చెప్పుల షాప్కి కొనుక్కోవడానికి ఎవడు వచ్చుతూ ఉండేవాడు కాదట. రాకపోయేసరికి ఒకరోజు ఆ చెప్పుల షాపు యజమాని నడుచుకుంటూ వెళుతుంటే ఓ పెద్ద ఆయన ఇలా పిలిచాడంటే అని పిలవగానే, ఏంటి ఎలా ఉంది వ్యాపారం అని అంటే దగ్గరకు వచ్చి చెప్పాడంట, ఏం బాగోలేదు ఈ మధ్య, వ్యాపారం సరిగా జరగడం లేదు, ఎందుకో షాపుకి వచ్చి చెప్పులు కొనుక్కునేవాడు కొనుక్కోవడం లేదు, ఏమైందో ఏంటో అంటే ఆ ముసలాయన అన్నాడంటే, దానికి కారణం నాకు తెలుసు అన్నాడంట. ఏంటి అనంటే, ఆ చెప్పుల షాపులో చెప్పులు అమ్మడానికి పనోడిగా పెట్టుకున్నావే నీ మేనలుడు ఆ డిఎల్ మూడిగడే, వాడి వల్లనే నీ వ్యాపారం పోతూ ఉంది. వాడు చెప్పుల షాపులోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా చెప్పులు అమ్మడం మానేసి సువార్త చెప్తున్నాడు. నేను ఒక్కటే మాట చెప్తాను, నీ వ్యాపారం బాగుండాలంటే నీ షాప్ అన్నా మూసేయాలి, లేకపోతే వాడినన్నా తీసేయాలన్నాడంట. నీ వ్యాపారం బాగుండాలంటే వాడినన్నా తీసేయాలి, షాప్ అన్నా మూసేయాలి. ఆ మాట వినగానే అంకుల్కి ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు. అబ్బా ఇదా జరుగుతుంది, చెప్పుల షాపు వచ్చిన వాళ్ళందరికీ సువార్త చెప్తున్నాడు ఈ డిఎల్ మూడి. అబ్బా ఎంత గొప్ప పని చేస్తున్నాడు అన్నాడంటండి. చెప్పుల షాపుకు వచ్చి సువార్త చెప్తున్నాడంటే ఎంత గొప్ప పని. పెద్దాయనా, నా చెప్పుల షాపుకి జనం రాకపోయినా పర్వాలే, నాకు డబ్బులు రాకపోయినా పర్వాలే, నా ఫలం పరలోకంలో అధికమవుతుంది. వాడు సువార్త చెప్తూనే ఉండాలి, వచ్చిన వాళ్ళందరికీ ప్రకటిస్తూనే ఉండాలన్నాడంట అంకుల్. మంచి అంకుల్ కదండి, మంచి అంకులేని అంటారా? చాలా మంచి అంకుల్ అండి. నా ఫలం ఎక్కడ అధికమవ్వాలి, నాకు ఇక్కడ లాభం రాకపోయినా అక్కడ లాభం ఉంది కనుక వాడు అలాగే చేయాలన్నాడంట. పెద్ద ఆయన కోపం వచ్చి, నువ్వు మారవు నీ మేనల్లుడు మారడని ఇలాగనుకుని వెళ్ళిపోయాడంటండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. సంగమా, యేసుక్రీస్తుని గురించి చెప్పడానికి నిద్రలేని రాత్రులు గడిపాడండి డిఎల్ మూడి. ఇద్దరికైనా సువార్త చెప్పకపోతే నిద్ర పట్టదంటండి ఆయనకి. సేవకులారా, 2025లో మన సేవ కూడా నిద్ర పట్టని రాత్రులు గడిపే సేవ అవ్వాలి. ఒక ఆత్మ కొరకు ఆక్రమించాలి. మనం ఒక ఆత్మను రక్షించడానికి మనం ఎప్పుడు తృష్ణ కలిగి పరిగెట్టాలండి. ఎంతో సేవ చేసి, గొప్ప గొప్ప సేవ చేసి ఎంతో గొప్ప గొప్ప భక్తులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఇంకా మనం ఈ భూమి మీద ఉన్నామంటే ఎందుకో తెలుసా? మన నుండి దేవుడు ఇంకా ఎంతో గొప్ప పని ఆశిస్తున్నాడు గనకే. గొప్పోళ్ళందరూ పోయారు, ఇక గొప్పోళ్ళుగా మనం ఇంకా గొప్ప పని చేయాలని మనల్ని ఉంచేశాడు. మన ద్వారా గొప్ప కార్యాలు జరగాలండి. స్తోత్రం చెప్పండి. మనందరము విశ్వాసులారా, సేవకులారా, మనందరము కూడా సువార్తను చెప్పడానికి, మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలు ప్రకటించడానికి ఎక్కడికి వెళ్ళాలి? మొదటిగా మన ఇంటి వారి దగ్గరికి వెళ్ళాలి. రెండవది చూడండి, లోకా శుభవార్త. ఇంకో 2 విషయాలే, ఓపిక పట్టండి. 2 విషయాలు చెప్పి మీరు ఉండమన్నా నేను ఉండను, నా కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాను. లోకా శుభవార్త 14వ అధ్యాయం 21-23 వచనాలు. సువార్త చెప్పడానికి మొదటిగా ఇంటి వారి దగ్గరికి వెళ్ళాలి. తర్వాత ఎక్కడికి వెళ్ళాలో చూడండి. కోపపడి ఎక్కడికి వెళ్ళాలి? పట్టణపు వీధుల్లోకి వెళ్ళండి, సందుల్లోకి వెళ్ళండి, బేదలను హల్లెలూయా. దేవుని సంగమా, యేసును గురించి సాక్ష్యం చెప్పడానికి, యేసును గురించి చెప్పడానికి మొట్టమొదటిగా మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇంటోళ్ళ దగ్గరికి వెళ్ళాలి. రెండవదిగా వీధుల్లోకి వెళ్ళాలి, రోడ్ల మీదకి వెళ్ళాలి, సందుల్లోకి వెళ్ళాలి, పట్టణాల్లోకి వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన 3.5 సేవ పరిచర్యలో సముద్ర ప్రాంతాల్లో సువార్త చెప్పాడు, సమాధుల్లో సువార్త చెప్పాడు. అపోస్తులైన పౌలైతే మార్కెట్లోకి వెళ్ళి సువార్త చెప్పాడు. అపోస్తులు చాలా మంది వీధుల్లోకి వెళ్ళి సువార్త చెప్పారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న 4 గోడల మధ్య ఉన్న సంగమా, మీరు కూడా యేసును గురించి సాక్ష్యం చెప్పడానికి వీధుల్లోకి వెళ్ళండి, పట్టణాల్లోకి వెళ్ళండి, సమాధులలోకి వెళ్ళండి,
సమాధుల్లోకి వెళ్ళి ఏం చేయమంటారండి? చాలా మంది ఈస్టర్ రోజున ఎక్కడికి వెళ్తారు చెప్పండి? సమాధిలోకి వెళ్తారు. అది కరెక్టేనంటారా? ఆయన లేపబడి ఉండగా ఇంకా ఇక్కడ ఆయన ఎందుకు ఎదుగుతున్నారన్నాడు. విన్నారా మరి ఆ మాటని? ఆయన ఆల్రెడీ ఏమయ్యాడు? లేచాడు. ఎక్కడ ఎదుగుతారంటే మృతులను మీరు సజీవుడైన వాడిని మీరు మృతులలో ఎందుకు ఎదుగుతున్నారు? కానీ మరి ఈరోజు సమాధుల తోటకెళ్ళి ఈస్టర్ మొదటి దినాన అంటే ప్రారంభ గడియల్లో అనేక మంది వెళ్ళి సమాధుల్లో ఏమి వెలిగిస్తున్నారు? కొవ్వొత్తు వెలిగిస్తున్నారు. కానీ అలా వెలుగుస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆనాడు దేవదూత ఆయన లేపబడి ఉన్నాడన్నట్టుగా మనందరము వెళ్ళి యేసుని గురించి ఆ రోజు సాక్ష్యం చెప్పాలండి. సమాధుల్లో కూడా సువార్త చెప్పే ఒక అద్భుతమైన సమయం చెప్పండి, ఈస్టర్. హల్లెలూయా. ఎప్పుడైనా చెప్పారా? ఈస్టర్ రోజున మా ఏరియాలో ఒక మ్యూజిక్ పార్టీ పెడతామండి. సమాధుల దొడ్డిలో మ్యూజిక్ కాన్సర్ట్ పెడతాము, సంగీత మహోత్సవం పెడతాం. అందరూ సమాధుల మీద కొవ్వొత్తు వెలిగిస్తే వాళ్ళ హృదయాల్లో యేసయ్య సువార్తను వెలిగిస్తామండి ఆ రోజు మేము. హల్లెలూయా, హల్లెలూయా. సమాధుల్లో చెప్పాలి, వీధుల్లో చెప్పాలి. ఎక్కడ చెప్పాలి? వీధుల్లో ఎలా చెప్తావు? సువార్త దండయాత్రలు, కరపత్రికలు పంచడం, యేసే నా దేవుడు అని ప్రకటించడం. వీధి సువార్త చాలా గొప్ప సువార్త అండి. ఎవరైనా చేస్తున్నారా సంఘాల్లో? జార్జ్ వరవర్ అనేటువంటి ఒక సేవకుడు ఉండేవాడు. ఓఎం ఆపరేషన్ మొబలైజేషన్ అనే సంస్థకు ఆయన అధ్యక్షుడైన మహా గొప్ప ఆర్థిక స్థితిమంతుడైన ఆయన ఏం చేసేవాడు తెలుసా? ఆయన గొప్ప సేవకుడు, ఆర్థికంగా స్థితిమంతుడు. ఆయన ఖాళీ దొరికితే ఇంట్లో కరపత్రికలు తీసుకుని ఓళ్లల్లో, వీధుల్లో, సందుల్లో నిలబడి పత్రికలు పంచుతూ ఉండేవాడంట. పత్రికలు చాలా మంది చూసి, ఏమయ్యా ఎంత పెద్ద మిషన్ డైరెక్టర్వి, ఇంత పెద్ద మిషన్ కి ఫౌండర్వి, కరపత్రికలు పంచుతున్నావు ఏంటంటే ఇది నా బాధ్యత, నా భారం అనేవాడు అంటండి. సేవకులారా, విశ్వాసులారా, వీధుల్లోకి, సందుల్లోకి వెళ్ళి సువార్త పత్రికలు పంచండి. అలా మీరు పంచగలిగితే ఆ పత్రిక చూసిన వాడు ఏదో ఒక రకంగా రక్షింపబడతాడు. ఒకవేళ వాడు రక్షింపబడకపోతే దేవుని న్యాయపీఠం ముందర వాడే జవాబు చెప్పుకుంటాడు. కానీ మీరు మాత్రం చేయాల్సిన పని చెయ్యాలంటే హల్లెలూయా. వీధుల్లో ప్రకటించండి, సందుల్లో ప్రకటించండి, సముద్ర తీరాల్లో ప్రకటించండి. బీచ్లో ఎవడైనా కరపత్రికలు పంచిన వాళ్ళు ఉన్నారా? కొడతారా? ఓ దెబ్బ తిందాం. తిడతారా? ఒక తిట్టు తిందాం. మన ఇంటి పక్కన వాళ్ళకి ఎప్పుడైనా సువార్త చెప్పారా? ఏమన్నా అనుకుంటారేమో సార్, తిడతారేమో సార్ అని చాలా మంది అంటారు. నేను అంటాను, ఈరోజు నువ్వు సువార్త చెప్పినందుకు ఒక తిట్టే వాడు తిడతాడు. నువ్వు సువార్త చెప్పకపోతే వాడు నరకానికి వెళ్ళి బండబూతులు తిడతాడు. అర్థం కాలే? నువ్వు సువార్త చెబితే వాడు ఏం చేస్తాడు? ఒక తిట్టుతో సరిపెడతాడు. చిచ్చి పోరా ఎక్కడి నుంచి అంటాడు, తిడతాడు నిన్ను. కానీ నువ్వు సువార్త చెప్పనందుకు వాడు నరకంలోకి వెళ్ళి, నా ఇంటి పక్కనే ఒక పాస్టర్ గారు ఉన్నాడు, ఒక్కసారైనా నాకు సువార్త చెప్తే నేను నరకానికి వచ్చేవాడిని కాదు, ఆ మాయదారి పాస్టర్ ఎరగబడిపోను అని పైకి వెళ్ళాక ఆయన భయంకరంగా మనల్ని బండబూతులు తిట్టకుండా ఉండాలంటే ఇక్కడే మనం ఏం చేయాలి? 1-2 తిట్లు తింటూనే సువార్త చెప్పేయాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక ఆయన అడిగాడే, 33.5 కోట్ల మంది దేవుళ్ళు దేవతలు కలిగిన ఈ దేశానికి నీ బోడి సువార్త ఎందుకురా? ఎక్కడో ఇశ్రాయేలు దేశంలో పుట్టినోడు మాకెందుకురా? ఎందుకు ఈ సువార్త ఇక్కడ చెప్తున్నావు? పో. ఎందుకు చెప్తున్నావు అన్న దానికి జవాబు చెప్పిపోతా, నీ మీద ప్రేమతో చెప్తున్నానన్నాను. అదేంటి నా మీద ప్రేమతో సువార్త ఏంట్రా? నమ్మి బాప్తిస్మం పొందినోడు రక్షింపబడతాడు, నమ్మనోడు నాశనం అయిపోతాడని నా బైబిల్ చెప్పింది. నువ్వు నాశనం కాకుండా ఉండాలంటే నేను సువార్త చెప్పాలి. సువార్త చెబితే నువ్వు నాశనం కావు గనుక నీకు నేనేం చెప్పాలి? కనుక నిన్ను నేను ప్రేమిస్తున్నాను గనుకనే ప్రేమను బట్టి నీకేం చెప్తున్నాను చెప్పండి? సువార్త చెబుతున్నాను. స్తోత్రం చెప్పండి ఒక్కసారి. ప్రియులారా, మన ఇంటోళ్ళకి, సందుల్లో, గొంతుల్లో అనేక మందికి సువార్త చెబుదాం, వాళ్ళని కాపాడుకుందాం. ఆమేన్ చెప్పండి అందరూ కూడా. 3వదిగా నేను చెప్తున్నాను, వినండి. బైబిల్ గ్రంథంలో మార్కు శుభవార్త
మత్తయి శుభవార్త 21వ అధ్యాయం 1-2 వచనాలు. ముందు మనం ఎక్కడికి వెళ్ళి సువార్త చెప్పాలి చెప్పండి, మర్చిపోకూడదు. మీరు ఈ మాటలు అందుకోసం చెప్పండి, ఇంట్లోకి వెళ్ళి చెప్పండి. రెండవది, వీధుల్లోకి, సందుల్లోకి, గొంతుల్లోకి వెళ్ళండి. మూడవది, ఇదేం ప్రసంగం రా విచిత్రంగా ఉందని అనుకోవద్దు మీరు ఎవరును, నేను బైబిల్లోనే చూపిస్తున్నాను కదా అందరికి. మత్తయి శుభవార్త 21వ అధ్యాయం 1-2 వచనాలు. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్టు కొండ దగ్గర యేసు తన 2 శిష్యులను చూసి, మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్లను, దానితో ఉన్న గాడిద పిల్లను మీకు కనబడును. ఎక్కడికి వెళ్ళమన్నాడండి? మూడవదిగా గ్రామాల్లోకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? గ్రామాల్లోకి వెళ్ళి సువార్త చెప్పాలి. మీకు ఆ విషయం చెప్తాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వినండి. గ్రామాల్లో ఎక్కువ మంది ఉంటారా, పట్టణాల్లో ఎక్కువ మంది ఉంటారా చెప్పండి? సగం సగం చెప్పొద్దండి. అయితే గ్రామాల్లో ఉంటారు, లేకపోతే పట్టణాల్లో ఉంటారు. పట్టణాల్లోనే ఉంటారా? 80% మంది ప్రజలు బ్రతికేది గ్రామాల్లోనేనండి. కేవలం 20% మంది పట్టణాల్లో ఉంటారు. గ్రామాల్లోకి వెళ్ళి సువార్త చెప్పాలి. కానీ విచిత్రం ఏంటో చెప్పమంటారా? 80% మంది ప్రజలు గ్రామాల్లో ఉంటే మెగా చర్చెస్ మాత్రం పట్టణాల్లో ఉంటూ ఉన్నాయి. అవునా కాదా? పెద్ద పెద్ద సంఘాలు, మా సంఘం 2 లక్షల మంది అంటారు సతీష్ కుమార్ గారు. పట్టణంలో ఉందా, పల్లెటూరులో ఉందా? 80% మంది ఎక్కడుంటే పట్టణాల్లోకి వెళ్ళిపోతున్నారండి ప్రజలు. పట్టణాల్లోకి 80% మంది గ్రామాల్లో ఉంటే ఈ గ్రామాల్లో ఒక మెగా చర్చ్ లేదు. ఇది విచారించాలి. పట్టణాల్లోకి వెళ్ళేదాకా మనమే తెచ్చుకున్నాం. మనం ఎందుకు మెగా చర్చిల్లో మార్చబడకూడదు? మనం ఎందుకు మెగా చర్చిలు కాకూడదు? ఈ కట్టబడి ఉన్న సంఘం, ఈ గ్రామం, ఈ ప్రాంతం అంతటా మరొకసారి ఎప్పబడి కట్టబడును గాక. ఎందుకో తెలుసా? ఈ సంఘములో ఉన్న వాళ్ళందరూ రాత్రి చెప్పినట్టుగా ఒక్కొక్కళ్ళని తీసుకొస్తారు కనుక, రాత్రి ఒక 40 చేతులు పైకెత్తితే 40 మంది, ఒక 40 మందిని తీసుకొస్తే ఎంత అవుతుందండి ఈ సంఘం చెప్పండి? ఒకవేళ 100 మంది ఆ నిర్ణయం తీసుకుంటే, 200 మంది తీసుకుంటే అప్పుడు ఈ సంఘం సరిపోద్దా చెప్పండి? సరిపోకూడదండి. యేసునామములో ఇది జరుగును గాక. ఈ సంఘం గురించి నేను మాట్లాడటం లేదు. నా వెనక భారంతో పనిచేసే ప్రతి సేవకుని సంఘం అలాగే దీవించబడాలి. యేసునామములో మెగా చర్చెస్ సిటీల్లో కాదు, పల్లెటూరులో నిన్నటి బొట్టులో ఉండాలి. ఇది దేవుని చిత్తం అండి. ఇది దేవుని చిత్తం. 80% మంది పల్లెటూరులో ఉండి ఎక్కడో మెగా చర్చిలకు వెళ్ళడం ఏంటండి? మెగా చర్చిలకు వెళ్ళడం తప్పని నేను అనలేదు. కానీ సేవ, ఎంతో సేవ ఇక్కడ ఉంచుకుని అక్కడ దాకా వెళ్ళే పరిస్థితి మనం రానియ్యొద్దు. నేను వేరే రాంగ్ మెసేజ్ ఇస్తున్నానా? నన్ను క్షమించండి. మనం మెగా చర్చెస్ అవ్వాలంతే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక అందరము కూడా పల్లెటూరులకు వెళ్ళాలి, విలేజెస్ కి వెళ్ళాలి. యేసయ్య గురించి సాక్ష్యం చెప్పాలండి. యేసయ్య అన్నాడు, కట్టబడి ఉన్న గాడిదను, గాడిద పిల్లను విప్పుకురండి అన్నాడు. 80% మందిగా పల్లెటూరులో కట్టబడిన గాడిదలు, గాడిద పిల్లలు చాలా మంది ఉన్నారండి. గాడిదంటే కోపం వస్తుందేమో. కోపం వస్తుందా? కట్టబడి ఉన్న గాడిదను, గాడిద పిల్లను ఇప్పుకుని రండి. ఎందుకో తెలుసా? ఈ దేశంలో, ఈ గ్రామాల్లో 80% మంది మూఢాచారాలలో కట్టబడుతున్నారు. ఈ గ్రామాల్లో చాలా మంది బంధకాలలో కట్టబడి ఉన్నారు, చీకట్లో కట్టబడి ఉన్నారు, ఆచార వ్యవహారాలలో కట్టబడి ఉన్నారు. ఇప్పుడు యేసయ్య అన్నాడు, ఆ కట్టబడి ఉన్న వాళ్ళని విప్పుకురండి అంటున్నాడు. ఇప్పుడు గ్రామాలకి గాడిదను, గాడిద పిల్లల్ని విప్పడానికి మనమే గాడిదలమై వెళ్ళాలి. కోపం వచ్చేస్తుంది కదా, నన్ను గాడిద అంటావా నువ్వు అని మీరు అనుకోవచ్చు. ఆ గాడిద ఇప్పబడాలంటే ఈ గాడిద వెళ్ళాలి. హల్లెలూయా. నేను ఒక గాడిదండి, మరి నేను ఇంకెవరిని అనుభవం? నేను ఒక గాడిదని,
ఎందుకంటే యేసయ్య మోసిన గాడిదకి ఆ ధన్యత దక్కింది. యేసయ్యను మోస్తున్న నాకు కూడా ఆ ధన్యత ఉంది. యేసయ్యను మోసే సేవకులు మాకు ఆ ధన్యత ఇచ్చాడు. మేము గాడిద అని అనిపించుకోవడానికి తప్పేమి. ఎవడు అంటాడు వీడు గొర్రెగా అంటాడు. క్రైస్తవులు ఎవరంట? మేం గొర్రెలమే, నువ్వు తోడేలురా. గొర్రె దాని స్వభావం ఎంత గొప్పదండి, కానీ తోడేలు స్వభావం అలాగుంటదా? నువ్వు తోడేలు కంటే ఎక్కువ ఇంకంతకంటే పెద్ద పేరు ఏదైనా పెట్టొచ్చేమో నీకు. మేం మాత్రం గొర్రెలమే. గొర్రెలకి మంచి కాపరి ఉన్నాడండి, ఆయనే యేసు అనే కాపరి. హల్లెలూయా. నీకే కాపరి ఉన్నాడు రా. యేసయ్య ఒక రోజు జన సమూహాన్ని చూసి వాళ్ళు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున వాళ్ళ మీద ఏం పడ్డాడంట? కనికర పడ్డాడు. ఇదిగో మాకు కాపరు ఉన్నాడు. కాపరు లేనోడు నీవే. నీకే కాపరు లేడు. చెదరిన గొర్రెల్లా ఉన్నావు. ఈ రోజు నువ్వు గొర్రెల, మమ్మల్ని గొర్రెలు అంటావు. అసలు కాపరు లేని నువ్వే పెద్ద తోడేలువి. గొర్రె అనే మాట కూడా నువ్వు సరిపోవు. అసలు మనకే ఆ పేరు చెప్పండి. యేసు మనకి ఏం పేరు పెట్టాడు చెప్పండి? యేసు గొర్రెయ పిల్లను మేము, నేను అనుకున్నా మేము అందాం. యేసు గొర్రెయ పిల్లలం మేము, వదకుతే పడిన గొర్రె పిల్లలం. హల్లెలూయా. ఒకవేళ వాడే కనుక పాట పాడితే ఏమంటాడు? నేనొక చెప్పండి ఏం పాడతా? కసాయి తోడేళ్ళంటాడా? ఏదోడు అంటాడు వాడు. కానీ గొర్రె పిల్లకున్న వాల్యూ వాళ్ళకి ఇవ్వద్దండి. కానీ చెదిరిపోయిన గొర్రెల్లా ఉన్నారని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే కాపరు లేకపోతే వాళ్ళు జీవితమే భయంకరం. అందుకే కట్టబడి ఉన్న గాడిద పిల్లలు, గాడిదలు, తల్లి గాడిద, పిల్ల గాడితే నాన్న గాడిద, అమ్మమ్మ గాడిద, అక్కయ్య గాడిద, తమ్ముడు గాడిద, చెల్లి గాడిద. ఈ గాడిదలన్నీ కూడా కట్టబడి ఉన్నాయి. వాళ్ళని ఎక్కడికి తేవాలి? యేసయ్యకు కావాలి. వాళ్ళని అందరిని ఎక్కడికి తీసుకురావాలి? తీసుకొస్తే ఏం చేస్తాడు యేసయ్య? గాడిద మీద ఎక్కి వాడి జీవితాన్ని ధన్యము చేస్తాడు. ప్రతి మోకాలు యేసు నామము ముందు వంగాలంతే. నేను అంటాను, ఈరోజు అతి భక్తి భారతదేశానికి నరనరాలలో ఉందండి. ఎవడు భక్తి నేర్పక్కర్లే. నిన్న కుంభమేళా జరిగితే ఏం జరిగిందో మీకు తెలుసు. ఎంతమంది వచ్చారంట? ఎంతమంది వచ్చారు? 40 కోట్ల మంది వచ్చారంట. నిజమో కాదో నాకు తెలియదు, కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా కాపరి లేని గొర్రెలు. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎంత భక్తి చేస్తారో నేను చెప్తాను. భారతదేశానికి భక్తి ఎవడు నేర్పక్కర్లే. ఒకానొక రోజుకి భక్తి కొండ శిఖరానికి వెళ్ళిపోయినంత భక్తి ఉంటదండి. భక్తి మోజులో వాళ్ళు మతోన్మాదంతో చాలా దారుణంగా వ్యవహరిస్తారు. చిట్ట చివరికి కొడతారు, చంపుతారు, ముఖం మీద ఉమ్ము వేస్తారు. భక్తిలో వాళ్ళంతా స్థానానికి వెళ్ళాక పైకి వెళ్ళాక ఇలా చూస్తే ఏమీ ఉండదు అక్కడ. అరే ఇన్ని సంవత్సరాలు మనం భక్తి చేసాం, ఇదంతా తుస్సు ఏంటిది అని అర్థమైపోయి వెంటనే వాళ్ళు కిందకు వచ్చేస్తారు. నిజమైన దేవుడు ఎవడ్రా అని చూస్తే వాళ్ళకు కనబడేది యేసయ్యే. వాళ్ళను ప్రకటించే మనమేనండి. అన్ని ప్రకటించే మనమే కనబడతాం. అప్పుడు అంటారు, నిన్ను కొట్టినోడే నీ భుజమే చేసి అన్నయ్య క్షమించరా అంటాడు. నీ మీద ముఖం మీద ఉమ్మేసినోడే ఒరే నన్ను కూడా ప్రార్థనకి తీసుకెళ్ళరా. నిన్ను అవమానించినోడే నీ దేవుడే గొప్పోడ్రా అని చెప్పే రోజులు వస్తాయండి. ఆ రోజులు రావాలంటే మనందరం యేసును ప్రకటించాలి. కట్టబడి ఉన్న గాడిద దగ్గరికి వెళ్ళాలి, యేసును ప్రకటించాలి. 3 విషయాలు నేను చెప్పాను. మొట్టమొదటిది, రెండవది పట్టణాల్లో, సందుల్లో, గొంతుల్లో, మూడవది గ్రామాల్లో సువార్త ప్రకటించాలి. 4వది చెప్పి ముగిస్తా. చిట్ట చివరి మాట మార్కు శుభవార్త 16వ అధ్యాయం 15వ వచనంలో చివరి మాట, మన మూల మాట చదవండి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను చెప్పండి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతాడు. హల్లెలూయా. చిట్ట చివరిగా మనం ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? సర్వలోకానికి వెళ్ళాలి. నేను ఈరోజు ప్రపంచమంతటా కూడా సువార్త చెబుతున్నాను. ఒకప్పుడు మా ఊళ్ళోనే సువార్త చెప్పేవాడిని. ఆ తర్వాత మా మండలంలో సువార్త చెప్పాను.
జిల్లాలో సువార్త చెప్పాను, రాష్ట్రములో చెప్పాను, అనేక రాష్ట్రాల్లో చెప్పాను, ఇప్పుడు దేశాల్లో చెబుతున్నాను. సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పాలని నాకు ఉందండి. మాట్లాడొద్దు, అయిపోయింది నా ప్రసంగం. సర్వలోకానికి వెళ్ళి నేను సువార్త చెబుతున్నాను. యేసు నామములో ఒక సేవకుడిగా నేను ప్రవచిస్తున్నాను. మన పిల్లలు కూడా రేపటి దినాన సర్వలోకానికి వెళ్ళి ఆధిక్యత దేవుడు ఇవ్వాలి. పాశ్చాత్య దేశాల్లో ఇంగ్లాండ్ ఒకప్పుడు యేసుక్రీస్తుకి ఎంతో విలువనిచ్చింది. ఈరోజు ఇంగ్లాండ్ లో క్రైస్తవ్యం 3%. ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్న మన పిల్లలు అక్కడికి వెళ్ళి సువార్త చెప్పాలి. నేను కోరుకుంటున్నాను. విజన్ లండన్, తెల్లోళ్ళు వచ్చి మన భారతదేశానికి సువార్త చెప్పడం కాదు, తెల్లోళ్ళకే మనం సువార్త చెప్పే రోజులు రావాలి. ఇది నిజం. ఎందుకంటే నేను వెళ్ళి తిరిగి వచ్చిన తెలుసు. నాకు అక్కడ దేవుని కొరకు ఎలా ఉన్నారో మనుషులు నాకు తెలుసు కనుక నేను చెప్తున్నాను. వాళ్ళు వచ్చి మనకు చెప్పేది ఏదీ లేదు, కానీ మనం వెళ్ళి వాళ్ళకి చెప్పేది చాలా ఉందండి. చాలా ఉందండి. అనేక మంది వెళ్ళి సర్వలోకానికి సువార్త చెప్పాలి. చంద్రుడి మీద కాలు పెట్టినప్పుడు మొట్టమొదటి కాలు మోపినటువంటి వ్యక్తి చంద్రుడి మీద కాలు మోపినందుకు ఆ విషయం 24 గంటల్లో ప్రపంచమంతటా తెలిసిపోయిందండి. చాలా షార్ట్ టైంలో ఏమైపోయింది ఆ మాట? ఎవడో ఒక వ్యక్తి చంద్రుడి మీద కాలు పెట్టాడని ప్రపంచంలో ఉన్న 400 కోట్ల మందికి తెలిసిపోయిందంట. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఈ భూలోకానికి వస్తే ఇప్పటికీ భారతదేశంలో ఎంతమందికి తెలిసిందో ఎవరైనా చెప్పగలరా? ఎక్కడో చంద్రుడి మీద ఒక మనిషి కాలు పెట్టిన విషయమే ప్రపంచానికి 24 గంటల్లో తెలిసిపోతే, క్రీస్తు శకం 52లో తోమా వచ్చి యేసుక్రీస్తుని గురించి ప్రకటించాడు. 2000 సంవత్సరాల క్రితం మానవ జాతి అంతటి కొరకు యేసయ్య సిలువలో గొప్ప త్యాగం చేశాడు. ఈ మాట ఈ భారతదేశంలో ఎంతమందికి తెలిసింది? వాట్ ఈస్ ద క్రిస్టియన్ పర్సంటేజ్ ఇన్ అవర్ కంట్రీ? ఈ భారతదేశంలో క్రైస్తవ శాతం ఎంత? మనం మౌనంగా ఉండబట్టి ఇప్పటికీ క్రైస్తవ్యం ఈ భారతదేశంలో వెళ్ళలేదండి. క్రైస్తవ్యం భారతదేశంలోకి వెళ్ళలేదు. విజయరామ్, మీలో ఎంతమందికి ఇది తెలుసండి? దీన్ని ఏమంటారు తెలుసా? కోకోకోలా అంటారు. 1888 సంవత్సరంలోనండి వుడ్రోఫ్ అనేటువంటి ఒక ఆయన ఒక సోడా కనిపెట్టాడండి. ఏంటది కనిపెట్టాడు? సోడా. దాన్ని ఎవడు తాగినబ్బా ఎంత గొప్పగా ఉందేంట్రా అని అనుకునేవారట. దాని దగ్గర ఒక ఫార్మసిస్ట్, పెంబర్టన్ అంటారు ఆయన పేరు, జాన్ పెంబర్టన్. ఆయన వచ్చి నీ సోడా కంపెనీ నాకు అమ్ముతావంటే అమ్ముతాను సార్ అంటే కొన్ని $1,000 దాన్ని అమ్మేశాడంట. ఆ జాన్ పెంబర్టన్ అనే ఆ ఫార్మసిస్టు ఆ సోడాని ఎలాగైనా ప్రపంచానికి రుచి చూపించాలనుకున్నాడంట. తన కంపెనీకి చెప్పాడంట, ఎలాగైనా ఈ సోడా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ టేస్ట్ చూడాలని అన్నాడంట. 2000 సంవత్సరానికి వాళ్ళు సర్వే తీస్తే 2000 సంవత్సరంలో 450 కోట్ల మంది ఆ సోడాను తాగారంటండి. ఎంతమంది? 450 కోట్ల మంది. 1888 నుండి 2000 సంవత్సరానికి దగ్గరగా 114 సంవత్సరాలు వస్తాయి. రఫ్గా ఒక 100 సంవత్సరాలు వేసుకుందాం. 100 ఏళ్లలో ఆ సోడాని తాగిన వాళ్ళు ఎంతమంది చెప్పండి? 450 కోట్ల మంది ఆ సోడాని రుచి చూశారు. 100 ఏళ్లలో ఒక సోడా 450 కోట్ల మందికి రుచి చూపించడంలో ఆ కంపెనీ ఎంత కష్టపడి ఉంటుందండి. ఆ సోడాని ఈరోజు కోకోకోలాగా పిలుస్తూ ఉన్నారు. ఇదే కోకోకోలానండి. 450 కోట్ల మంది 2000 సంవత్సరానికి దీన్ని తాగేశారండి. దీన్ని టేస్ట్ చూశారు. 2000 సంవత్సరాలు అయిందండి యేసయ్య వచ్చి. ఇప్పటికీ భారతదేశంలో 5 లక్షల గ్రామాలకి సువార్త అంటే తెలియదు. యేసు అంటే ఎవరో కూడా తెలియదు. 80,000 మంది రోజు చచ్చిపోతున్నారు యేసు అనే మాట వినకుండానే. ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో నేను మిమ్మల్ని విమర్శించడం లేదు, కానీ అనేక ప్రాంతాలకి సువార్త చెప్పాలి. ఈ దేశం అనేక దేశాలకి సువార్త చెప్పాలి. చంద్రుడి మీద అడుగు పెట్టాడనే మాటే ప్రపంచానికి 24 గంటల్లో తెలిసిపోయింది. ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి నోటికి రుచినిచ్చే కోకోకోలా కేవలం 100 ఏళ్లలోనే దాని రుచి
ప్రపంచంలో 450 కోట్ల మందికి తెలియచేశాడు. ఇది చాలా మందికి తెలుసు. క్యాడ్బరీ అంటారండి. దీన్ని ఏమంటారు చెప్పండి? క్యాడ్బరీ డైరీ మిల్క్ అంటారు. దీన్ని మొట్టమొదటిగా తయారు చేసిన ఆయన పేరు మిస్టర్ క్యాడ్బరీ. ఏం పేరండి ఆయన పేరు? మిస్టర్ క్యాడ్బరీ. ఓ రోజు వాళ్ళ అమ్మాయి 12 ఏళ్ల పాప చర్చికి వెళుతుందంట. ఎంత పెద్ద బైబిల్ని మోసుకెళ్తూ ఉంటే, బైబిల్ అప్పట్లో చాలా బరువుగా ఉండేది. ఆయన అనుకున్నాడంట, నా కూతురు ఇంత పెద్ద బైబిల్ మోయలేకపోతుంది కనుక ఈ బైబిల్ని చిన్నగా చేసి పాకెట్ బైబిల్ కింద పాకెట్ న్యూ టెస్టిమెంట్ అని ఆయన తయారు చేసి ఒక చిన్న బైబిల్ ఇస్తే ఆ పాప చర్చికి పట్టుకెళ్ళేదంట ప్రతి ఆదివారం నియామక కూటాల్లో. ఆ పాపను చూసి చాలా మంది ఆ బైబిల్ కొనుక్కున్నారంట. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, మిలియన్స్ లో కొనుక్కున్నారంటండి. మిలియన్స్ లో కొనుక్కున్నారంట. మిలియన్ల బైబిళ్ళు, పాకెట్ న్యూ టెస్టిమెంట్ బైబిళ్ళు ప్రపంచమంతటా వెళ్ళిపోయాయంట. ఆ క్యాడ్బరీ అని ఆయన స్థాపించిన సామ్రాజ్యం ఈ క్యాడ్బరీ చాక్లెట్ అండి. ఏ విధంగా అయితే క్యాడ్బరీ చాక్లెట్ ఈ ప్రపంచంలో ఎలాగైతే విస్తరించిందో, ఆ చిన్న మినీ బైబిల్ కూడా విస్తరించినటువంటి సంస్థ ఈ క్యాడ్బరీ సంస్థేనండి. మీకు తెలుసా, 12 ఏళ్ల వయసు పాప కోరిక, నాన్న చిన్న బైబిల్ కావాలని. ఆ క్యాడ్బరీ అనే ఆ పాప పేరుని ఈరోజు క్యాడ్బరీ చాక్లెట్ ప్రపంచమంతటా విస్తరించింది. పాకెట్ బైబిల్ ప్రపంచమంతటా విస్తరించాయి. ఏదైనా చిన్నగా ప్రారంభం అవుద్దండి, దాని ప్రభావం గొప్పగా ఉంటుందండి. ఈ రోజు 2025 సంవత్సరంలో ఒక చేతగానోడు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాడని మీరు అనుకోవచ్చు. ఎప్పటి వరకు నేను చెప్పిన మాటలు మీకు అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు, కానీ ప్రేమతో నేను చెప్తున్నాను, మీరంతా యేసుకు ప్రతిబింబాలుగా యేసును చూపించే ప్రయత్నంలో, యేసయ్యకు సాక్షులుగా ఉండడం కోసం ఒక్కడుగు ముందుకు వేయండి. ఆ ఒక్కడిగే అనేక మందిని నరకము నుండి, అగ్ని నుండి తప్పించి జీవం వైపుకు మళ్లించి అడుగుగా మార్చబడుతుంది. అలాంటి గొప్ప సేవ ఈ సంఘము ప్రతిష్ఠించబడిన ఈ సంఘము చేయాలని, సంఘ కాపరి చేయాలని, మా సేవకులమైన మేమందరము చేయాలి, మనందరము చేయాలి. రాత్రి నేను చెప్పాను కదా, ప్యాట్ రాబర్ట్సన్ అంటాడు, ఒక్క సేవకుడు ఒక్క ఊరును మార్చలేడు, సంఘములో ఉన్న ప్రతి మనిషి ఒక సేవకుని తో పని చేస్తే ఊరంతటిని మార్చగలుగుతారు. కనుక ఈరోజు పని చేద్దాం, యేసయ్యను ప్రకటిద్దాం, యేసయ్య మందికి చూపిందాం. 4 చోట్లకు వెళదాం యేసయ్యను చూపించడానికి. 1, ఇంట్లో దగ్గరికి వెళ్దాం. 2వది, వీధుల్లోకి వెళ్దాం. 3వది, గ్రామాల్లోకి వెళ్దాం. 4వది, ప్రపంచమంతటా వెళదాం. ఎందుకు వెళదాం చెప్పండి? సువార్తను చూపించడానికి, యేసయ్యను గూర్చి సాక్ష్యము చెప్పడానికి వెళదాం. అట్టి మహాకృప దేవుని పిల్లలైన మనందరికీ కలుగునుగాక. ఆమేన్. ఒక చిన్న